గైస్ మన ఈ క్లాస్లో వచ్చేసి సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ అన్న కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం. చూడండి గైస్, వాట్ ఈజ్ ఏ కాన్స్టెంట్, అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి అనే విషయం మనకు తెలియాలి. జనరల్గా మనం కాన్స్టెంట్ అని దేన్ని అంటాం, ఏదైతే వస్తువు చేంజ్ అనేది జరగకుండా ఉన్నదాన్ని మనం కాన్స్టెంట్ అని చెప్పి పిలుస్తాం కదా రియల్ వరల్డ్లో. లైక్ అలానే మన ప్రోగ్రామింగ్లో కూడా కాన్స్టెంట్ వేరియబుల్స్ అనేవి మనకు ఉంటాయి, కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. మనకి వేరియబుల్స్ కాదు, కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, కాన్స్టెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేస్తే కనుక ఆ వాల్యూ అనేది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ చేంజ్ అవ్వదు అనమాట. ఓకేనా, మీకు అది ఎగ్జాంపుల్ చూపించినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ వాల్యూ. కాన్స్టెంట్ అనేది ఒక వాల్యూ దట్ డజంట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఆ వాల్యూ అనేది త్రూ అవుట్ ప్రోగ్రామ్ మొత్తంలో ఎప్పుడూ చేంజ్ అనేది అవ్వదంట. ఓకేనా, ఇక్కడికి క్లియర్. కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ వాల్యూ, అది త్రూ అవుట్ ప్రోగ్రామ్లో చేంజ్ అనేది అవ్వదు. రైట్, నెక్స్ట్ చూడండి, వన్స్ డిఫైన్డ్ ఇట్ వాల్యూ రిమైన్స్ ఫిక్స్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. సేమ్ నేను చెప్పిందే, వన్స్ ఒకసారి వాల్యూ ఇచ్చేసామంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అనేది వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఫస్ట్ మీకు వేరియబుల్తో ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించి ఆ తర్వాత కాన్స్టెంట్ చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఓకేనా, రైట్. చూడండి గైస్, నేను కోడ్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ జనరల్గా మనం ఎప్పుడు వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఏదో ఒక ఇంటీజరో ఫ్లోటో ఏదో ఒకటి పెట్టుకున్న తర్వాత మనం కావాలంటే ఫస్ట్ డిఫైన్ చేసుకుని తర్వాత ఇనిషియలైజ్ చేసుకోవచ్చు కదా వాల్యూ అనేది. చూడండి ఇలా, రైట్, ఇలా మనం చేసుకోవచ్చు కదా. ఓకే, చేశాను. ఇప్పుడు నెంబర్ అన్న వేరియబుల్లో మనకి ఎంత వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, 10 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. నేను ఒకసారి ప్రింట్ చేసి చూస్తాను. చూడండి, వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ %d. యా, నేను నెంబర్ వాల్యూని ప్రింట్ చేసి చూస్తున్నాను. చూడండి, అవుట్పుట్లో నాకు ద వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ 10. ఓకేనా, వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ 10 అని చెప్పి వచ్చింది. రైట్, ఇక్కడికి క్లియర్. మనకి ఇక్కడికి ఏం జరిగింది, నెంబర్ అనే వేరియబుల్లో 10 అనే డేటా అనేది స్టోర్ చేసాం మనం. క్లియర్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇదే నెంబర్ వేరియబుల్లో 20ని స్టోర్ చేసి పెడతాను. ఓకేనా, 20ని స్టోర్ చేసి పెట్టినప్పుడు ఏమొద్దు చూడండి. రైట్, మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఈసారి ఏమొస్తుంది, ద వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ అని ఫస్ట్ 10 అని ప్రింట్ అవుద్ది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి 20 అని చెప్పి ప్రింట్ అయింది. అంటే మనం నెంబర్ అన్న వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే దాని వాల్యూ మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఏమైంది, నెంబర్ అనే వాల్యూ 10 ఉంది, ఇక్కడ నుంచి 20 కింద మనం చేంజ్ చేసుకోగలిగాం. అందుకే దీన్ని వేరియబుల్ అని చెప్పి పిలుస్తాం. వేరియబుల్ వ్యారీ అవుతూ ఉంటాయి, చేంజెస్ వేరీ చేసుకోవచ్చు, అంటే మనం మార్చుకోవడానికి మనకు స్కోప్ అనేది ఉంది. ఓకేనా, చెక్ చేద్దామా ఒకసారి. చూడండి, ఫస్ట్ వాల్యూ ఆఫ్ నెంబర్ అనేది 10 ఉంది, తర్వాత చూసుకుంటే వాల్యూ ఆఫ్ నెంబర్ అనేది 20 ఉంది. రైట్, వేరియబుల్స్లో మనం ఏం చేయొచ్చు, వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వీడు కాన్స్టెంట్స్లో ఏం చెప్తున్నాడు చూడండి, వన్స్ డిఫైన్డ్ ఇట్ వాల్యూ రిమైన్స్ ఫిక్స్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ మొత్తానికి ఒకటే వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది కాన్స్టెంట్స్లో అని చెప్పి చెప్తున్నాడు. రైట్, సరే అయితే కాన్స్టెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది చూద్దాం. చూడండి గైస్, సి లాంగ్వేజ్లో 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి యూజింగ్ హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్. హ్యాష్ డిఫైన్ అనే ప్రీ ప్రాసెసర్ యూజ్ చేసుకుని మనం సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ని డిఫైన్ చేయొచ్చు అంట. చూడండి, వాడు ఏమంటున్నాడు కింద, ఇట్ డజంట్ యూజ్ మెమరీ. మెమరీ అనేది యూజ్ చేసుకోదంట, జస్ట్ రిప్లేస్ ద నేమ్ విత్ వాల్యూ డ్యూరింగ్ ద కంపైలేషన్. సి, నేనేం చెప్పాను, మనం వేరియబుల్ ఇలా ఇనిషియలైజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే మెమరీలో సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది అలొకేషన్ అనేది జరుగుతుంది, ఆ మెమరీలో వచ్చి వాల్యూ స్టోర్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను కదా. వాడేమంటున్నాడు ఇక్కడ, ఇట్ డజంట్ యూజ్ మెమరీ. మెమరీని యూజ్ చేసుకోదంట, జస్ట్ మనం ఆ వేరియబుల్ నేమ్ని కాల్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది రిప్లేస్ అవుతూ ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా, రైట్, అది ఎలా అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇలా రాయాలన్నమాట, హ్యాష్ డిఫైన్
మనకు నచ్చిన నేమ్ ఎగ్జాంపుల్ ఇది కింద నేను రాసింది సింటాక్స్ కాదు. ఎగ్జాంపుల్ చూడండి హ్యాష్ డిఫైన్ పై వాల్యూ మనకి మ్యాథమెటిక్స్లో పై వాల్యూ ఉంటుంది ఎంత ఉంటుంది 3.14159 అన్న వాల్యూ అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కదా అలా కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి అవి త్రూఅవుట్ ద వరల్డ్ అందరూ ఒకటే యూనివర్సల్గా ఆ వాల్యూనే యూజ్ చేసుకుంటారు అలాంటి వాల్యూస్ని మనం కాన్స్టెంట్స్ రూపంలో మార్చుకొని మన ప్రోగ్రాంలో అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా రాయాలంటే మెయిన్కి పైన హ్యాష్ డిఫైన్ అని చెప్పి రాసి చూడండి రాస్తాను హ్యాష్ డిఫైన్ మనకి నచ్చిన నేమ్ ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో ఒక ఎన్ని సీట్స్ ఉన్నాయి మ్యాక్సిమం లేదంటే ఒక థియేటర్లో ఎన్ని సీట్స్ మ్యాక్సిమం పట్టచ్చు అన్న వాల్యూ అనేది నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు కావాలి అంతకు మించి ఎక్కువ పీపుల్ని నేను అలౌ చేయకూడదు. సో అలాంటప్పుడు మ్యాక్స్ ఏదో ఒకటి మనకు నచ్చిన నేమ్ అనేది రాసుకొని స్పేస్ ఇచ్చి ఎంత ఒక 300 సీట్స్ అనేవి పడతాయి అనుకోండి 300 అని ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా మనం మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి ఈజ్ ఈక్వల్ టు అన్న సింబల్ యూజ్ చేయట్లేదు మనం. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఇక్కడ ఎటువంటి మెమరీ అనేది అలొకేషన్ అనేది జరగట్లేదు. ఇక్కడ మెమరీలోకి మనకి 10 అనేది స్టోర్ అవుతుంది కానీ ఇక్కడ ఎటువంటి మెమరీ ఉండదని చెప్పాడు కాబట్టి మనం ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ మనం మ్యాక్స్ అని పిలిచిన ప్రతిసారి 300 అన్న వాల్యూ అనేది మనకు వస్తుంది. ఇక్కడ 300 కాదు మీరు కావాలంటే 4.5 అలా మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు అనమాట ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. కానీ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారు ఇక్కడ నేను ఎటువంటి డేటా టైపు ఇవ్వట్లేదు ఇంట్ అని ఫ్లోట్ అని అలాంటి ఎటువంటి డేటా టైపు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. రైట్ డైరెక్ట్గా మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం డేటా టైప్ ఎందుకు ఇస్తాం మనం ఎంత మెమరీ అలొకేట్ చేయాలనేది కంపైలర్కి తెలియడం కోసం. కానీ ఇక్కడ ఎటువంటి మెమరీ అలొకేషన్ జరగట్లేదు కాబట్టి డేటా టైపు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. రైట్ ఓకే మనం ఇదంతా తీసేద్దాం పాత ప్రోగ్రామ్. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా ప్రింట్ చేయాలి ప్రింట్ఎఫ్ చూడండి మ్యాక్స్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది నాకు వాల్యూ ఇంటీజర్ వాల్యూ అనేది ఇస్తుంది కాబట్టి %d ఓకే మ్యాక్స్ వాల్యూ ఎంతో చూద్దాం వాల్యూ ఈజ్ %d అని ఇచ్చాను అండ్ దెన్ /n కామా మ్యాక్స్ అని ఇవ్వాలి. ఇక్కడ మనకి చూడండి మ్యాక్స్ అదే కదా పేరుని ఇచ్చింది ఇక్కడ మ్యాక్స్ అని ఇచ్చి ఒకసారి ప్రింట్ చేస్తున్నా ఏమొస్తుంది ద మ్యాక్స్ వాల్యూ ఈజ్ 300 అని చెప్పి మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. చూపించిందా బాగానే ఉందా రైట్. మనం ఇందాక నెంబర్కి కావాలంటే మనం ఇలాగా నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి మనం చేంజెస్ అనేవి చేసుకున్నాం. కానీ మనకి ఇది కాన్స్టెంట్ కాబట్టి మ్యాక్స్కి మనం వాల్యూ చేంజ్ చేయడానికి అనేది ఉండదు. చూడండి వాల్యూ చేంజ్ చేయడానికి ఉండదు. ఈ లైన్ వరకు వచ్చినప్పుడు 30 కింద లైన్కి వెళ్ళిన తర్వాత మ్యాక్స్ అనేది 40 అవ్వాలి అలా మనం వాల్యూస్ చేంజ్ చేయడానికి అనేది ఉండదు. కావాలంటే రన్ చేసి చూపిస్తాను చూడండి ఎర్రర్ రైజ్ అవుద్ది నాకు చూసారా ఈ లైన్లో నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఈ లైన్లో ఎర్రర్ రిజాల్వ్ చేశాను మళ్ళీ రన్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూసారా అది. అందుకని చెప్పి మ్యాక్స్కి మనం ఏ వాల్యూ అయితే ఇచ్చామో త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ మొత్తం ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్కి మనం ఆ వాల్యూ అనేది మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే డైరెక్ట్గా నెంబర్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మ్యాక్స్ వాల్యూ. చూడండి మ్యాక్స్ చూడండి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని చెప్పి ఇచ్చేసాను. ఓకే ఇప్పుడు నెంబర్ వాల్యూని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది మ్యాక్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే వస్తుంది. నెంబర్ వాల్యూ ఇస్ ఇక్కడ ఏమి ఇవ్వాలి నెంబర్ అనేది నాకు వేరియబుల్ కదా ఆ వేరియబుల్లోకి నేను ఏం స్టోర్ చేస్తున్నాను కాన్స్టెంట్ వాల్యూ అనేది స్టోర్ చేస్తున్నాను నేను. ఓకే కాన్స్టెంట్ వాల్యూ ఎంత 300 అనేది నెంబర్లో స్టోర్ అనేది అయ్యింది అండ్ దెన్ ప్రింట్ చేస్తున్నాను నేను. రైట్ ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి చూసారా నెంబర్ వాల్యూ ఇప్పుడు 300 అయింది. మనం కావాలనుకుంటే నెంబర్ వాల్యూ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ నేను కింద లైన్లో ప్రింట్ చేసి చూపిస్తాను నెంబర్కి వేరే వాల్యూ అసైన్ చేసి చూడండి కావాలంటే ఇది మార్చుకోవచ్చు మనం 400 చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వేరియబుల్ ఇది కాన్స్టెంట్ కాదు కదా ఇది ఒక వేరియబుల్ అందుకని చెప్పి నేను వాల్యూ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ వరకు నెంబర్ వాల్యూ 300 అనేది ఉంటుంది ఇక్కడ నుంచి నెంబర్ వాల్యూ అనేది 400 అనేది ఉంటుంది అనమాట. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం చూసారా నేను నెంబర్ వాల్యూని చేంజ్ చేసుకోవడానికి నాకు ఆప్షన్ అయితే ఉంది కానీ వేరియబుల్ కాబట్టి నేను వాల్యూ అనేది చేంజ్ చేసుకోగలిగాను.
మ్యాక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను వాల్యూ అనేది చేంజ్ చేయడానికి నాకు లేదు. రైట్, మనం ఏం మాట్లాడుకున్నాం, దేర్ ఆర్ 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే నేను చెప్పేశాను, హ్యాష్ డిఫైన్ యూస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. ఇంకొక వే కూడా ఉంది కదా, అది ఎట్లా అనేది కూడా చూద్దాం రండి. సెకండ్ వే వచ్చేసి CONST కాన్స్ట్ అన్న కీవర్డ్ యూస్ చేసుకుని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ హ్యాష్ డిఫైన్కి కాన్స్ట్కి డిఫరెన్స్ ఏంటంటే రెండు చేసే పని ఒకటే కదా, కాన్స్టెంట్స్ క్రియేట్ చేయడం. మరి అలాంటప్పుడు రెండు ఎందుకు ఇచ్చారు అని మీరు అడగచ్చు. చూడండి, ఇక్కడ కాన్స్ట్కి మ్యాక్స్కి హ్యాష్ డిఫైన్కి డిఫరెన్స్ ఏంటంటే, కాన్స్ట్ కీవర్డ్కి వచ్చేసరికి ఇట్స్ అలకేట్స్ మెమరీని అలకేట్ అనేది చేస్తుంది. అండ్ వాల్యూ కెనాట్ బి మోడిఫైడ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్. వాల్యూ అనేది చేంజ్ చేయదు. కాన్స్టెంట్స్కి ఉన్న ప్రాపర్టీ అది కదా, వాల్యూ అనేది చేంజ్ అనేది అవ్వకూడదు. రైట్, కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు కాన్స్ట్ ఇంట్, ఓకేనా, కాన్స్ట్ అన్న కీవర్డ్ వాడుకుంటే కనుక మనం డేటా టైప్ చెప్పాలి అండ్ వేరియబుల్. సేమ్ మనం వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామో అలానే క్రియేట్ చేస్తాం, కాకపోతే ముందు కాన్స్ట్ అన్న కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూసేస్తే అయిపోద్ది కాన్స్టెంట్స్ టాపిక్ అనేది. రైట్, మొత్తం క్లియర్ చేసేస్తున్నా. చూడండి, ముందేం చెప్పాడు, కాన్స్ట్ అన్న కీవర్డ్ యూజ్ చేసుకోవాలని చెప్పాడు. మెయిన్లో రాస్తున్నాను నేను, కాన్స్ట్ బయట రాయకూడదు, మెయిన్లో రాసుకోండి. రైట్, కాన్స్ట్ అని రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఏదో ఒకటి మీ ఇష్టం, మీరు కావాలంటే కాన్స్ట్ తర్వాత డేటా టైప్ అనేది చెప్పాలన్నమాట మనం. అండ్ దెన్ మన ఇష్టం, మనం ఇందాక క్రియేట్ చేసిన నెంబర్ని తీసుకుందాం. రైట్, ఇలా తీసుకొని తర్వాత ఎప్పుడో వాల్యూ అసైన్ చేస్తాను అంటే కుదరదు. ఓకేనా, మనం ఒకసారి డిక్లేర్ చేసి తర్వాత వాల్యూ అసైన్ చేస్తాను కాన్స్టెంట్ కంటే కుదరదు. మనం ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అప్పుడే వాల్యూ కూడా అసైన్ అనేది చేసేయాలి. ఇలా ఇప్పుడే వాల్యూ అనేది అసైన్ అనేది చేసేయాలి గైస్. రైట్, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం వాల్యూ అనేది స్టోర్ అయిందా లేదా నెంబర్లో అనేది. చూడండి, ఇక్కడ నెంబర్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తాను నేను. ప్రింట్ చేద్దాం. చూసారా, 10 అనేది నాకు వచ్చేసింది అవుట్పుట్లో. రైట్, నెంబర్ యొక్క వాల్యూ అనేది నేను అవుట్పుట్లో ప్రింట్ చేశాను. సరే, ఇప్పుడు ఈ నెంబర్ అనేది కాన్స్టెంట్ అయితే వాల్యూ అనేది చేంజ్ అవ్వకూడదు అని అన్నాం కాబట్టి నేను ఒక వాల్యూ అనేది ఇచ్చి చూస్తాను, వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందేమో అని. ఓకే, వాల్యూ అనేది ఇచ్చాను చూడండి, నెంబర్కి 20 అసైన్ చేశానా. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం, తర్వాత లైన్లో అవుతుందేమో చూద్దాం. అవ్వదు, ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. చూసారా, 8th లైన్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ అర్థమైందా గైస్, ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది, నా ప్రోగ్రామ్ ఎందుకు రన్ అవ్వట్లేదు? ఎందుకంటే ఇది ఒక కాన్స్టెంట్, మనం దాని వాల్యూ అనేది తర్వాత చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాము. అలా చేంజ్ చేయాలని అనుకున్నప్పుడు అవ్వకూడదు కదా, అందుకని చెప్పి ఎర్రర్ రైజ్ అయింది. ఇన్ కేస్ అదే వేరియబుల్ తీసుకోండి, ఇంట్ వచ్చేసి I అని ఇచ్చాను, మనకి నచ్చినప్పుడు వాల్యూ అనేది ఇచ్చుకోవచ్చు. I = 10 అనో 20 అనో ఇస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి I = 30 అని మారుస్తాను. నా ఇష్టం అనమాట, నేను ఇలా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు ఎప్పుడు వేరియబుల్ అయితే. కానీ అదే కాన్స్టెంట్ అయితే ఒక్కసారి మాత్రమే వాల్యూ ఇవ్వాలి, అది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ సేమ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు వేరియబుల్కి డిఫరెంట్ టైమ్స్ వాల్యూస్ అనేవి నేను అసైన్ చేశాను. రన్ చేసి చూస్తాను ఏమవుతుందో చూడండి. వెయిట్, ఇక్కడ నేను ప్రింట్ 2 టైమ్స్ చేశాను కాబట్టి మనకి ఎలా వస్తుంది, సి కాన్స్ట్ నెంబర్ నెంబర్ వాల్యూ ఈజ్, జస్ట్ మన రెఫరెన్స్ కోసం ప్రింట్ చేస్తున్నాను అంతే. ఎటువంటి ఎర్రర్ లేకుండా నాకు ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. కాన్స్ట్ నెంబర్ వాల్యూస్ 10 అని చెప్పింది. చూసారా, ఎర్రర్ ఏం రాలా, ఎందుకంటే వేరియబుల్కే కదా నేను వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాను. వేరియబుల్కి వాల్యూ చేంజ్ చేసుకునే ప్రాపర్టీ అనేది ఉంటుంది, కానీ కాన్స్టెంట్కి అనేది ఆ ప్రాపర్టీ అనేది ఉండదు. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. నేను ఇప్పుడు కాన్స్టెంట్కి వాల్యూ అసైన్ చేస్తే ఎర్రర్ వస్తుంది అబ్సల్యూట్లీ, అంతే సింపుల్. ఈ కాన్స్టెంట్ టాపిక్ అయితే అయిపోయింది గైస్, దట్స్ ఇట్. అంతకన్నా ఏం లేదు కాన్స్టెంట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.